మనం ఈ వీడియోలో ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రేమ గురించి పంచమ భావం తెలుపుతుందన్నమాట. సో ఎప్పుడైతే సప్తమాధిపతి పంచమంలో ఉంటాడో వీళ్ళకి లాట్స్ ఆఫ్ రొమాన్స్ అనేది జరుగుతుంది వీళ్ళ వివాహ జీవితంలో. సో వీళ్ళు చాలా రొమాంటిక్ గా వ్యవహరిస్తారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఒకవేళ పంచమాధిపతి సప్తమంలో ఉన్నట్లయితే వీళ్ళు కూడా చాలా అన్యోన్య దాంపత్యము, చాలా రొమాంటిక్ గా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పంచమాధిపతి లాభాన్ని చూస్తున్నాడు. సో ఈ విధంగా సప్తమాధిపతి పంచమంలో ఉంటూ లాభాన్ని చూస్తున్నాడు. సో ఈ విధంగా వీళ్ళ మధ్య చాలా అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదండి పంచమ పంచమ స్థానం గురించి. సప్తమాధిపతి పంచమంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే పంచమాధిపతి సప్తమంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.